హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియోస్‌కి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొద్ది మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటది. అందుకని ప్లీజ్ లైక్ చేయండి. మా కౌశల్ చెప్పిన మాటలకి మా అత్తమ్మ అయితే చాలా భయపడిపోయి ఏమైంది అంట త్వరగా వచ్చేసింది. అసలు ఏమైందంటే, చేతులు కడుక్కొని రండి అన్నం తిందాము అని చెప్తున్నాను. నేను ప్లేట్లు అవి పెడుతున్నాను. అప్పుడు పిన్ని కరివేపాకు కోసుకునేనా అంటే మా పాప వచ్చింది. ఎందుకు పాప నన్ను అడగడం, నీకు ఎంత కావాలంటే అంత కోసుకో అని అన్నాను. కరివేపాకు చెట్టు గేట్లకి దగ్గరలో ఉంది. సరే అక్కడ చీకటిగా ఉంది, ఈది లైట్ వెలగలేదు, ఒక్కటే కోసుకుంటుందని చెప్పి నేను వస్తుంటే నాకన్నా ముందు మా కౌశిక్ గేట్లు బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కరివేపాకు కోసుకుందాకుండి, ఆ తర్వాత ఏం కూర చేస్తున్నావు పాప, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అంటే చట్నీ తిరగమాత పిన్ని అని అన్నది. కరివేపాకు చెట్టు పక్కన పిండి మిల్లు రూమ్ కట్టుకున్నాం కదా, అక్కడ అంచునైతే గోడకి పాము పిల్ల కనిపించింది. పాము పిల్ల అయినా సరే, పాము అంటే ఎవరికన్నా భయం ఉంటుంది కదా, పాము అని చెప్పంగానే భయపడిపోయి మళ్ళీ ఆ పాము ఉండే సైడే పరిగిస్తుందేమో అని చెప్పేసి పాము అని చెప్పకుండా ఇట్రా పాప నీకు ఒకటి చెప్తానని చెప్పి పక్కకి తీసుకెళ్ళి, పాప అక్కడ ఉంది పాము ఉంది చూడు అని చెప్పేటప్పటికి భయపడిపోయింది. అప్పటికేను మా పాప ఉండి కౌశి రాబాకు నానమ్మని పిలువు అని భయపడిపోయి చెప్పేసింది అనమాట. చెప్పే లోపల ఏమి ఆలోచించకుండా మా కౌశి త్వరగా పరిగిస్తే వెళ్ళిపోయాడు. నేనేమంటే ఉండి పాప ఫోన్ లైట్ తీసుకొస్తాను, మళ్ళీ చెట్లోకి వెళ్ళిపోద్దేమో, ఇంట్లో చెట్లు ఎక్కువగా ఉన్నాయి కదా, చెట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ కనిపించదేమో, మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుందేమోనని రాత్రులు కూడా చాలా టెన్షన్గా ఉంటుందని చెప్పేసి ఫోన్ లైట్ తీసుకొస్తాను ఉండండి, మీరు దూరంగా ఉండండి, నేను వెళ్ళి చూసేసి వస్తాను అని చెప్పి పిల్లలకి చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమంటే నా వెనకాలే వచ్చి వాళ్ళు కూడా చూస్తున్నారనమాట. ఈ లోపల మా కౌశి వెళ్ళి నానమ్మ మమ్మీ చాలా భయపడుతుంది, అక్క తీసుకురమ్మని చెప్పింది అని చెప్పి త్వరగా వెళ్ళి టెన్షన్ పడిపోయేటట్టుగా పిలిచాడంట. నేను ఈ లోపల ఫోన్ లైట్ వేసి చూస్తే నల్ల తాడు పెద్దదైతే మెలికలుగా ఉంది. మేము చూసినప్పుడైతే అదైతే అసలు కదిలినట్టు అనిపించింది. భయంగా చూడడం వల్ల ఏమో తెలియదు కానీ అదైతే కదిలినట్టు అనిపించింది. మాకైతే చాలా భయం అనిపించింది. మా అత్తమ్మ వచ్చేసి టెన్షన్గా ఏమైంది అని అడిగేటప్పటికి ఏం లేదులే అత్తమ్మ, ఇక్కడ దారం చూసి పాము అనుకున్నాము అని చెప్పాను. నేనైతే ముందు అదేందో అని చూసి తెలుసుకొని భయపడే విషయాన్ని కూడా కొంచెం నిదానంగా చెప్పేదాన్ని. మా కౌశి అట్టు కాకుండా అట్లా భయపడేటట్టు చేసేసాడు. అట్లా చేస్తాడు మా కౌశి అయితే. అసలు ఏమైందని కూడా చెప్పడు, భయపెట్టేస్తాడు పక్కన వాళ్ళని. మా పాప కూడా అట్లాగే అరిచేస్తుంది. మా కౌశల్ అలా భయపెట్టేశాడు అనమాట రాత్రి మా అత్తమ్మని. ఇంతేనండి ఈ వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.